మద్దతుదారు ఓటమిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ మద్దతుదారు ఓటమి కోసం బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయన్నారు. ఓటమిపై సమీక్ష చేసి రెండో విడతకు సిద్ధం అవుతున్నామని అంటున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి ఆమద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏంటి మీ గ్రామంలో మీరు బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి సర్పంచ్గా గెలుపొందారు, దీన్ని ఎలా చూడాలంటారు? నా అభ్యర్థి ఓడిపోయిండు, బీజేపీ అభ్యర్థి గెలుస్తుందని మాత్రం నేను అనలేను. ఎందుకంటే ఇవి సింబల్స్ ఉన్నాయి, అంటే పార్టీ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వ్యక్తిని చూస్తారు ఎవరు అనేది. ఆ వ్యక్తి 2 సార్లు లాస్ట్ 2 ఎలక్షన్స్లో ఓడిపోయినాడు. సో ఆ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఇచ్చి ఉండొచ్చు. ఇంకొకటి, బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా నిలబడ్డారు. మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్కి 13 ఓట్లు వచ్చినాయి. అంటే మీరు ఆలోచించుకోండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యి అంటే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేని మనం డౌన్ చేయాలంటే బయట నుంచి కొన్ని శక్తులు వాళ్ళ వెనకాల ఉండి నడిపించినారు. నేనేందంటే అన్ని గ్రామాలు చూసుకోవాలి. ఇప్పుడు నేను నా ఊరికన్నా ఎక్కువ వేరే గ్రామాలంతా ఉదండపూర్ ఈ ఇష్యూస్ అంతా జరుగుతుంటే ఏమైపోయిందంటే నా సొంత ఊరే కదా, ఎప్పటికైనా నాకు సపోర్ట్ చేస్తారు కదా అనుకొని కొంచెం నా సైడ్ నుంచి కూడా కొంచెం నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి ఇది జరిగిందేమో అని అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ మండల్లో, మీ ఊరే కాదు, రాజాపూర్ మండల్లో కూడా దాదాపు 10కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీ మండలంలోనే మీకు ఎదురుగాలి వీచింది అనుకోవాలా? ఇక నవాపేట మండలంలో చూస్తే కూడా దాదాపు సగానికి దగ్గరగా సీట్లు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు నవాపేట మండలంలో 23 స్థానాల్లో మేము గెలిచినాం. వాళ్ళు కొన్ని ఇండిపెండెంటు, కొన్ని బీఆర్ఎస్ అట్లా వాళ్ళు కొంతమంది గెలుస్తారు. మీరు చూస్తే 50% పైన మేము గెలుచుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఈ స్థానిక ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏం చూస్తుంటే లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు చాలా మంది నిలబడ్డారు ఇండిపెండెంట్గా కానీ వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంచుకున్నారు. ఓహో, ఈయన లాస్ట్ టైం ఓడిపోయింది కదా, ఈయన గెలుస్తాను అట్లాంటి వాళ్ళు పక్కన పోయి నిలబడ్డారు. కానీ అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్ లేవు సగం గ్రామాలలో. రాజాపూర్లో అయితే అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు. అక్కడ నిలబడిన ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఒక మేజర్ గ్రామ పంచాయతీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మేము మాత్రం అన్ని గ్రామాలలో మా కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డారు. కొన్ని దగ్గర 2-3 నిలబడ్డారు. నేనేమో ఇది సర్పంచ్ ఎలక్షన్స్ కదా, ఎవరైనా గెలవండి అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. దానివల్ల 2-3 కావడం వల్ల కొన్ని దగ్గర మాకు మైనస్ అయింది తప్ప వేరేది ఏం లేదు. మీరు ఓవరాల్గా చూస్తే మోర్ దాన్ 50% మేమే గెలుస్తాం. ఓకే, మీకు గ్రామాల్లో పట్టుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. అందరు గెలిచిన వాళ్ళంతా కూడా మా అభ్యర్థులే అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వైఫల్యాలే ఈ రకమైనటువంటి ఫలితాలకి ఊతమిచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రెండో దఫాలో వచ్చే దాంట్లో ఇంకా మరిన్ని సీట్లు కొడతామని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఇంకా 14కి అయిపోతుంది కదా, 14 ఈవినింగ్ దాని గురించి మాట్లాడదాము. ఇప్పుడు వాళ్ళు గెలిచిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్స్ ఎక్కడ నిలబడ్డారో చూపించమని చెప్పండి. వాళ్ళ క్యాండిడేట్స్ ఫోటోలైనా పెట్టుకున్నారా, కండువలైనా వేసుకున్నారా, అవి చూపించమని చెప్పండి. ఎంతమంది క్యాండిడేట్స్, సగానికి సగం క్యాండిడేట్స్ ఎవరైతే మనం గెలుస్తున్నారో అసలు వాళ్ళ ఫోటోలు పెట్టుకోలేదు, కండువలు కూడా వేసుకోలేదు. వీళ్ళు చెప్పుకుంటున్నారు. రాను తెలుస్తారు కదా వాళ్ళందరూ ఏ పార్టీలో ఉంటారు, ఎవరికి మద్దతు తెలుస్తున్నారు మీకే తెలుస్తుంది. మొదటి విడత ఫలితాలను సమీక్ష చేసుకొని రెండో వాటికి సిద్ధమవుతున్నారా? 100%. ఇప్పుడు సెకండ్ దాంట్లోనే ఏదైతే మిస్టేక్స్ జరిగినాయో, ఒక్కొక్క దగ్గర 2-3 క్యాండిడేట్స్ ఉండి కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఉందానికి ఏదైతే డిస్టర్బెన్స్ అయిందో, ఈ విడత సెకండ్ అండ్ థర్డ్లో కావద్దని చెప్పేసి ఇమీడియట్గా ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటున్నాను. వాళ్ళకి ఏమైతే వాళ్ళకి కావాలనో, వాళ్ళకి సపోర్ట్ కావాలనో దాన్ని నేను నిలబడతాను. గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే, ఓడిన వాళ్ళు కూడా మా వాళ్ళే, అన్ని గ్రామాలు కూడా నావే అని చెప్పేసి అభిప్రాయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వీడియో సందీప్తో హైమాద్, ఎన్టీవీ, జడ్చర్ల నుంచి.